ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థనతో ఈరోజు మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు చొప్పున వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నామండి. ప్రార్థన చేసుకొని లేఖనం ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన ద్వారా అందరూ తల్ల వంచుకున్నాం. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన, బలమైన, విలువైన, శ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయంలో ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మల్ని సమకూర్చి మీ లేఖన భాగమును చదువుకొనుటకు తండ్రి, మీ నామమున ప్రార్థించుకొనుటకు దేవా, మీరు మా ఎడల చూపించిన ఈ యొక్క గొప్ప దయా, కృప, కనికరములను బట్టి, ప్రేమను బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చిన సేవకులను, విశ్వాసులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించి సమస్తము మీ మహిమ కొరకు జరిగించుకొని మనం వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని బోధించిన వారికి నాయన మంచి జ్ఞానము, వివేకములు అనుగ్రహించి మీరే ఘనత పొందమని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరుల అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నాము. అనయ్య యేసుపాదం అనయ్య, మీరు అది స్క్రీన్ షేర్ ఆఫ్ చేసేయండి. మీరు ఏది ఇందులో ముట్టుకోవకండి. ఆ స్క్రీన్ షేర్ ఎలా ఆఫ్ చేయాలంటే లెఫ్ట్ పైన 3 చుక్కలు ఉన్నాయి చూడండి. మీ మైక్రోఫోన్ ఆన్ స్పీకర్ ఆన్ చేసుకోండి ఫస్ట్. ఆ పైన 3 చుక్కలు ఉన్నాయి. ఆ 3 వీడియో చాట్ అని కనబడుతుంది కదా, ఆ వీడియో చాట్ పక్కన రైట్ సైడ్ లో 3 చుక్కలు ఉన్నాయి. ఆ చుక్కల మీద నొక్కితే స్టాప్ స్క్రీన్ షేర్ అని ఉంటది. అది నొక్కితే ఆ స్క్రీన్ షేర్ అనేది ఆగిపోద్ది. లేదంటే ఒకసారి లెఫ్ట్ అయిపోయింది, లీవ్ అయిపోయింది, లీవ్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే. సహోదరులు అప్పారావు గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. తర్వాత సహోదరులు దేవేంద్రుడు గారు 2వ కీర్తనగా పాడి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడను నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు. నిన్ను మరచి తిరుగుచు నీ నుండిన నీ సన్నిధి విడచి ఎటుపోయినా, నిన్ను మరచి తిరుగుచు నీ నుండిన నీ సన్నిధి విడచి ఎటుపోయినా, నన్ను మరువకను మరి విడువకను, నన్ను మరువకను మరి విడువకను, వెను వెంటనుంటివి కాదా నా ప్రభువా,
నిన్ను విడువను యేసు ప్రభు. నిన్ను విడువగలేను, ఎన్నడను నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు. అనుదిన జీవితమును మదినంచగా అనుకొనని అపాయములెన్నెన్నయో. అనుదిన జీవితమును మదినంచగా అనుకొనని అపాయములెన్నెన్నయో. నన్ను సంధించగా నన్ను బంధించగా, నన్ను సంధించగా నన్ను బంధించగా, నన్నాదుకొంటివి కాదా నా ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు. నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు. పలు సమయములందున నీ చిత్తమున్ పరిపూర్ణముగా నీ నెరుంగక. పలు సమయములందున నీ చిత్తమున్ పరిపూర్ణముగా నీ నెరుంగక. మేలని తలచి కీడని అడుగన్, మేలని తలచి కీడని అడుగన్. వలదంచు నిలిపితివా నా ప్రభువ. నిన్ను విడువను యేసు ప్రభు. నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు. నీ మేలులో నన్నిటిని నెంచగా, నీ ప్రేమామృతమును చవి చూడగా, నీ మేలులో నన్నిటిని నెంచగా, నీ ప్రేమామృతమును చవి చూడగా, నామది భక్తితో నా వృధి ప్రేమతో, నామది భక్తితో నా వృధి ప్రేమతో ఓ పొంగి పొరలను కాదా నా ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు. నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాలను ప్రభువా. నిన్ను విడువను యేసు ప్రభు. వందనాలండి అందరికి. దేవేంద్ర అన్నయ్య, మీరు స్పీకర్ ఆన్ చేసుకుని మీరు పాడండి ఒక పాట. అందరికీ వందనాలండి.
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోము. అనయ్య నీ వాయిస్ వినిపించట్లేదు అనయ్య. స్వామి గారు మీరు పాడండి పాట. ఓకే. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ఎప్పుడో నీ రాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడో నీ రాకడ సమయం, తండ్రికే గాని మరి ఎవరికి తెలియరాని మర్మమిది, తండ్రికే గాని మరి ఎవరికి తెలియరాని మర్మమిది. ప్రియతనయుడవు అతి వినయుడవు, ప్రియతనయుడవు అతి వినయుడవు, పరమ తండ్రి పంపు వేళ మేఘముల పైరానున్నావా, పరమ తండ్రి పంపు వేళ మేఘముల పైరానున్నావా, ఎప్పుడో నీ రాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడో నీ రాకడ సమయం, మరల వస్తావనియు రాకుండా మానవు, మాట తప్పని వాడా నమ్మదగిన ప్రభువా, మరల వస్తావనియు రాకుండా మానవు, మాట తప్పని వాడా నమ్మదగిన ప్రభువా, నీతి న్యాయములకు అధిపతివి నీవే, నీతి న్యాయములకు అధిపతివి నీవే, అతి ఉగ్ర రూపువై వేగముగా నేరనున్నావా, అతి ఉగ్ర రూపువై వేగముగా నేరనున్నావా, ఎప్పుడో నీ రాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడో నీ రాకడ సమయం, ప్రకృతి చక్రమే నిలిచిపోవునా, పంచభూతములే లయమైపోవునా, ప్రకృతి చక్రమే నిలిచిపోవునా, పంచభూతములే లయమైపోవునా, అవిధేయులపై ఉగ్రత కురియునా, అవిధేయులపై ఉగ్రత కురియునా, పరిశుద్ధులనే తోడుకొని పోవారనున్నావా, పరిశుద్ధులనే తోడుకొని పోవారనున్నావా, ఎప్పుడో నీ రాకడ సమయం, యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడో నీ రాకడ సమయం, దొంగని బోలి రానున్నావా, ఏ దినమో మరి ఏ గడియో, దొంగని పోలి రానున్నావా, ఏ దినమో మరి ఏ గడియో, మేల్కొను మా ప్రియ క్రీస్తు సంగమా, మేల్కొను మా ప్రియ క్రీస్తు సంగమా, సిద్ధపడు మా ఇలా బుద్ధి గల కన్యుల వలె,
సిద్ధపడు మాయేల బుద్ధి గల కన్యుల వాలే ఎప్పుడో నిరాకడ సమయం. యేసు ప్రభువా మా విమోచక ఎప్పుడో నిరాకడ సమయం. అందరికి వందనండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ వాక్యపట్న భాగంగా ఆదికాండము 42వ అధ్యాయము మొదటి 4 వచనాలు సహోదరులు స్వామి గారు చదివి వినిపిస్తారు. తర్వాత వరుసగా 5 వచనాలు నీతి సుజయ్ చక్రవర్తి గారు, తర్వాత అప్పారావు గారు, తర్వాత యేసుపాదం అన్నయ్య, తర్వాత నేను చదివి వినిపిస్తాం. ఆదికాండము 42వ అధ్యాయము. ధాన్యము ఐగుప్తులో ఉందని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరెలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యముందని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనుబోయిరి. అయినను అతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యమీనును అతని అన్నలతో పంపిరి. వాడు కాడు. ఓకే. కరువు కానాను దేశంలో ఉండును గనుక ధాన్యము కొనిచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాటలాడి, మీరెక్కడి నుండి వచ్చితిరని అడిగాను. అందుకు వారు, ఆహారం కొనుటకు కానాను దేశము నుండి వచ్చితమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతనిని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకుని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితిరని వారితో ననగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక మనిషిని కుమారులము, మేము యథార్థవంతులమే గాని ఈ దాసులమైన మేము వేగిన వారము కామని అతనితో చెప్పారు. అయితే అతడు, లేదు, ఈ దేశం గుర్తు తెలుసుకున్నట్టుగా వచ్చిరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము కానాను దేశంలో నున్న ఒక మనిషిని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్దనున్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చింది. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీని వలన మీ నిజము తెలియబడును. మరో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే గాని మీరెక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్మును తీసుకుని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడి. అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లా మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల పరో జీవముతోడు మీరు వేగులు వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబములో కరువు తీరుటకు
ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముడిని నా యొద్దకు తీసుకొని రండి. అట్లా మీ మాటల్లో సత్యమైనట్టు కనబడును గనుక మీరు సావరని చెప్పాను. వారట్లా చేసిరి. హలో, ఏసుపదం అన్నయ్య, ఏసుపదం అన్నయ్య, మధ్యలో స్పీకర్ ఆన్ చేసి వినపడుతుందా? 21 గానించండి. వినపడుతుందా? నా వాటి చదవనా? వినపడుతుంది, చదవండి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతుమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన మనము నేడు మనకు ఈ వేదన మనకు వచ్చేనని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతే గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారు ఉత్తరమిచ్చాను. అయితే దివ్య భాషి వారి మధ్య నుండేను గనుక తన మాట యోషేబు గ్రహించానని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నులెదుట అతన్ని బంధించెను. మరియు యోషేబు వారి గోనెలను ధాన్యములతో నింపుటకును ఎవరి రోకల వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చాను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను. చాలు. వేరొకరు దేవేంద్రనయ్య. ఓకే, నేను చదువుతున్నాను. హలో, చదవండి, చదవండి. ఎన్నో అధ్యాయ ఎన్నో వచ్చును? 26. 26వ వచనం ఉంది. వారు తమ కొన్న ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారు. అయితే వారు దిగిన చోటు ఒకడు తన గాడిదకు మేత వేయుటకై తన గోనె ఇప్పినప్పుడు అతని రోకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇందులో ఇవి నా గోనెలోనే ఉన్నాయని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండు చెదిరిపోయిన వారై జడిచి, ఇది ఏమిటి? దేవుడు మనకిట్టు చేశానని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వారు కానానా దేశమందున్న తన తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసేది. ఎట్లనగా, ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశమును వేగుచూడు వచ్చిన వారమని అనుకునేను. అప్పుడు మేము యథార్థవంతులమని వేగుల వారము కాము, 12 మంది సహోదరులమని, ఒక తండ్రి కుమారులమని ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కానాన దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు పరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాని తోడుకుని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించెదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొనవచ్చునని చెప్పాననేది. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలో ఉండెనో వారును వారి తండ్రియు ఆ రోకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు.
యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించేదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. సహోదరులు, అనిల్ గారు సంక్షిప్తంగా ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, అదేవిధముగా ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సమయము ఇంచుమించుగా 5:28 అవుతుంది. అయితే మరి గత వారంలో మనము 41వ అధ్యాయం వరకు ధ్యానించి ఉన్నాం. ఒక వచ్చిన భాగాన్ని చూసి మనం ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని అధ్యయనం చేద్దాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరము చింతనుండదు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో సంతోషకరమైన రోజులను దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా యెహోవాను ఆశ్రయించిన వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అది ఈ యొక్క అధ్యాయంలో కూడా మనం పరిశీలన చేస్తున్నప్పుడు 42వ అధ్యాయంలో యెహోవాను ఆశ్రయించిన వ్యక్తిగా ఎవరు కనపడుతున్నారంటే యోసేపు కనపడుతున్నాడు. ఇక్కడ మీరు పరిశీలన చేయాల్సిన విషయం ఏమిటి అంటే, యెహోవాకు దూరంగా ఉన్నవారు ఎవరంటే ఐగుప్తు దేశం, యెహోవాకు దగ్గరగా ఉన్నవారు ఎవరంటే యోసేపు. ఈ ఐగుప్తు దేశంలో యోసేపు ఉండడం ద్వారా ఈ ఐగుప్తు దేశము కూడా ఏమైందంటే రక్షింపబడింది. సహజంగా భూమి మీద మనం ఒక్కోసారి అంటూ ఉంటాం, నువ్వు అడుగు పెట్టిన తర్వాత నాశనం అయిపోయాం, లేదా నువ్వు అడుగు పెట్టిన తర్వాత బాగుపడ్డాం అని అంటూ ఉంటాం కదా. యెహోవా యందు నమ్మిక ఉంచడం వల్ల, యెహోవాను యోసేపు ఆశ్రయించడం ద్వారా యోసేపు యొక్క స్థితిని బట్టి అక్కడ ఉన్న ఐగుప్తు దేశము కూడా దేవుడు ఎంతగానో నాశనము కాయకుండా, కరువులో పడిపోకుండా దేవుని జ్ఞానమును బట్టి యోసేపు ఆ కల వివరణ బట్టి ఆ దేశాన్ని కాపాడాడు. ఎలా కాపాడాడంటే, దేశమంతా కరువు వచ్చింది, కానీ దేశమంతా కరువు ఉన్నా కూడా భక్తిపరుడైన యోసేపు వలన ఆ దేశంలో కరువు లేదు. అయితే ఇప్పుడు యోసేపుకి ఆ దేశంలో ఎలాంటి స్థితి ఉందంటే గొప్ప స్థితిని కలిగి ఉన్న వ్యక్తి. ఈ గొప్ప స్థితిని ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్నడూ కూడా దానిని మిస్యూజ్ చేయలేదు. ఎందుకు అంటే ఆయన గొప్ప స్థితిలోకి వెళ్ళగానే తనని బాధ పెట్టిన పోతీఫర్ని తన భార్య మీద కానీ తన అన్నదమ్ముల మీద కానీ కక్ష రాజకీయాలు ఆయన చేయలేదు.
ఈరోజు నిజంగా చాలా మంది ఎలాగ ఉంటూ ఉంటారంటే, అవకాశం ఉంటే వారి శత్రువులను ఎంతగానో బాధ పెట్టేవారిగా ఉంటూ ఉంటారు. అయితే చాలా మంది అంటారు, నా కోర్టులోకి బాల్ వచ్చాక ఒక ఆట ఆడతాను అని. కానీ యోసేపు గొప్ప స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా యోసేపు ఎవరి మీద కూడా కక్ష రాజకీయాలు చేయలేదు. యోసేపు ఎలాంటి హృదయం కలిగిన వాడు అంటే, ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా, కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. యోసేపు ఎలాంటి వాడు అంటే కనికరం కలిగిన వాడు. ఆయనకు దేవుని నుంచి కనికరాన్ని పొందాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయన ఎప్పుడు తన జీవితంలో కనికరము కలిగి ఉన్నాడు. తన జీవితంలో పరిస్థితులను సమాధాన పరిచే ఆలోచనలో ముందుకు వెళ్ళాడు. కాబట్టి నిజంగా యోసేపుని చూస్తున్నప్పుడు ఈయన దేవుని కుమారుడుగానే కనపడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు 42వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో వచ్చిన కరువు, దేశమంతటా వచ్చిన కరువు దేశాన్ని మొత్తాన్ని హతలాకుతలం చేసింది. ఎలా హతలాకుతలం చేసింది అంటే, వారు ఆహారం లేక చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. చూడండి 2వ వచనం. మరియు అతడు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని, అంటే దేశంలో చాలా చోట్ల ధాన్యం లేదు, కేవలం ఎక్కడ మాత్రమే ఉందంటే ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కురండి చెప్పగా, వాస్తవానికి యోసేపు తన జీవితంలో సలహా ఇవ్వడమే కాదు, ఇచ్చిన బాధ్యతలను సరైన విధంగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఎటువంటి కక్ష రాజకీయాలు చేయడం లేదు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఐగుప్తు ధాన్యాన్ని అవసరాలలో ఉన్న వారికి సేల్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఈ చేస్తూ ఉన్న పరిస్థితులలో మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, దైవభక్తి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మంచి నిర్ణయాలు ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఇతరులతో సమాధానకరమైన స్థితిలో మనం ఎప్పుడు కలిగి ఉంటామో, ప్రతి ఒక్కరూ మనల్ని కలుపుకోవడానికి ముందుకు వస్తారు. యోసేపు కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి ఇవే కారణమై ఉన్నాయి. అయితే ఈ అధ్యాయాన్ని వాటి యొక్క అవుట్లైన్స్ మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క అధ్యాయంలో మెయిన్ విషయం ఏంటంటే, యోసేపు యొక్క సహోదరులు ఐగుప్తుకి పంపబడ్డారు. ఎందుకు పంపబడ్డారంటే, కానాను దేశంలో ఏమైపోయిందంటే ధాన్యం అయిపోయింది. కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి ఎన్ని కిలోమీటర్లు అంటే ఇంచుమించుగా 628 కిలోమీటర్లు. 628 కిలోమీటర్లు వెళ్ళాలా అంటే, అవును వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, ఆహారం కావాలంటే వెళ్ళాలి, చనిపోకుండా ఉండాలంటే వెళ్ళాలి, వాళ్ళ జీవితాలు మనుగడ ఉండాలి అంటే వెళ్ళాలి. ఒక్కోసారి కొన్ని పనులు చేయాలంటే అవును చేయాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎక్కడికి బయలుదేరారు అంటే ఐగుప్తుకు బయలుదేరారు. ఈ 628 కిలోమీటర్లు చేరిన తర్వాత వాళ్ళు ఐగుప్తుకు వచ్చేసారు. ఎంతమంది వచ్చారు అంటే కేవలము 10 మంది మాత్రమే వచ్చారు. ఎందుకు 11 మంది రాలేదు? వాళ్ళు 11 మంది కదా, ఎందుకు 10 మందే వచ్చారు అనేది చూసినప్పుడు, అంటే యోసేపు చనిపోయాడు అని యాకోబు బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు చిన్న కొడుకు ఎవరంటే బెన్యామీను. 4వ వచనం. 10 మంది ఎందుకు వచ్చారంటే, అయినను ఇతనికి హాని సంభవించనేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అన్నలతో పంపినవాడు కాడు. ఎందుకు అతన్ని పంపలేదు అంటే, ఆల్రెడీ ఒక కొడుకుని నేను కోల్పోయాను, మరొక కొడుకును కోల్పోవడానికి నేనైతే సిద్ధంగా లేను అనే ఉద్దేశంతో అతనిని పంపించలేదు. అయితే ప్రియులారా, 1 నుంచి 5 వచనాలు ఏం చూస్తామంటే, వీరు ఐగుప్తు దేశానికి వెళ్ళడం, ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ధాన్యాన్ని అడగడం, వాళ్ళ కరువు వచ్చింది కాబట్టి. తర్వాత 6 నుంచి 14 వచనాలు ఏం చూస్తాము అంటే, మరి రకరకాల జనాలు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వీరి ముఖాలు యోసేపునకు ఎలా ఉన్నాయంటే అపరిచిత ముఖాలుగా ఆయన చెప్పాడు. అపరిచిత ముఖాలు అంటే మీరు ఎప్పుడైనా యెహోషువ గ్రంథం కూడా చూడండి.
యెహోషువ గ్రంథంలో మరి రాహాబు దగ్గరికి, యెరికో దగ్గరికి పంపించినప్పుడు గూఢాచారులను పంపిస్తారు. గూఢాచారులు ఏంటంటే వచ్చి ఆ యొక్క దేశము యొక్క స్థితిగతులను తెలుసుకుని వారి యొక్క పరిస్థితులను దెబ్బతీయడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ ముఖాలను యోసేపు ఏమంటున్నారంటే, మీరు ధాన్యం కోసం వచ్చిన వాళ్ళలాగా లేరు, మీరు గూఢాచారుల్లాగా ఉన్నారు అని వాళ్ళను తెలియజేశాడు. అయితే అక్కడ ఒక సంఘటన మనం చదువుదాం. 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అంతటా ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేలను మోపి అతనికి వందనము చేసిరి. నిజంగా ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు యోసేపుకి ఒక కల వచ్చింది. ఏమిటంటే మరి ఇన్ని పన్నాలు ఉన్నాయి, ప్రతి పన్నా కూడా నా పన్నాకి మ్రొక్కెను అని. నిజంగానే దేవుడు జరగబోయే విషయాన్ని ముందుగానే తెలియజేశాడు. ఎంతకాలం ముందు తెలియజేశాడంటే ఇంచుమించుగా 15 సంవత్సరాల కాలం ముందుగానే తెలియజేశాడు. దేవుడు ఏదైతే తెలియజేశాడో ఖచ్చితంగా 100కి 100 ఆ పని జరుగుతుంది. అప్పుడు యోసేపు కూడా అర్థమైంది, ఓకే, దేవుడు ఆల్రెడీ నాకు కళ ద్వారా తెలియజేశాడు కదా అని దానిని గుర్తు చేసుకున్నాడు. వచ్చిన వారు తన సహోదరులని అర్థమైంది. దేని కొరకు వచ్చారంటే ఆహారం కొరకు వచ్చారు. అయినప్పటికీ కూడా యోసేపు వారితో అన్యుడి వలె మాట్లాడాడు. వాళ్ళు ఎవరో తెలియనట్టే మాట్లాడారు. అయితే తెలియనట్టే మాట్లాడినప్పుడు మీరు గూఢాచారుల్లాగా ఉన్నారే, ఆహారం కొనడానికి వచ్చిన వారిలా లేరే అని తెలియజేసినప్పుడు ఆ 11వ వచనంలో వాళ్ళు అంటున్నారు, మేమందరము ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వాళ్ళము కామని అతనితో చెప్పిరి. అయ్యా, మీరు అనుకున్నట్టు మేమైతే వేగుల వాళ్ళము కాదు, మా వల్ల మీ దేశానికి నష్టమేమీ జరగదు, మేము చాలా యథార్థవంతులమయ్యా, మేము ఒకడికి పుట్టిన 12 మంది సంతానము, అయితే మాలో ఒకడు లేడయ్యా, అయితే ఒకడైతే తన తండ్రి దగ్గర ఉన్నాడు, మేమైతే ఇక్కడ ఆహారం కొరకు మాత్రమే వచ్చామయ్యా అని విన్నవించుకున్నారు. విన్నవించుకున్న తర్వాత అయినప్పటికీ కూడా మరి యోసేపు వారిని ఏం చేశాడంటే 17వ వచనం, వారిని 3 దినములో చెరసాలలో వేయించెను. 3వ దినము యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా, మీరు సహోదరులో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను, మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీర్చుటకు ధాన్యమును తీసుకుని పోడి. ఏం చెప్తున్నాడంటే 3 రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఈ యోసేపు, సరే మీరు అందరూ వెళ్ళిపోండి కానీ ఒకళ్ళు మాత్రం ఇక్కడ ఉండాలి. ఎందుకు అంటే మీరు యథార్థవంతులో కాదో, మీరు చెప్పింది నిజమో కాదో నాకు అర్థం కావాలి అంటే మీరెళ్ళి మీ తండ్రి దగ్గర ఉన్న అతనిని కూడా తీసుకుని రండి అని తెలియజేశారు. అయితే వీళ్ళు ఐగుప్తు నుంచి మరలా కానానికి వెళ్ళారు. ధాన్యాన్ని పట్టుకెళ్ళారు. అక్కడేమో యాకోబుకి ఇచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న బెన్యామీని మనం తీసుకువెళితేనే మరలా మనం 11 మందిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ బెన్యామీని మనం తీసుకువెళ్ళకపోతే షిమ్యోనును వదులుకోవాల్సిన అవసరం, ఎందుకంటే అని ఆ వివరణ అంతా తెలియజేశారు. ఆ వివరణ అంతా తెలియజేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క విషయం వినగానే యాకోబు చాలా దుఃఖాక్రాంతుడైపోయాడు. దుఃఖాక్రాంతుడైపోయిన తర్వాత అయితే రూబేను చెప్తున్నాడు 22వ వచనం, మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుండాని నేను మీతో చెప్పలేదా, అయినను మీరు విననైతిరి. అంటే ఇప్పుడు రూబేను ఏమంటున్నాడంటే తన సహోదరులతో తన తండ్రి లేని సమయంలో మనము మన తమ్ముడి విషయంలో తప్పు చేశాం కదా, ఆ తప్పే మనల్ని వెంబడిస్తూ ఉంది అని ఆ బాధను బట్టి మాట్లాడుతూ ఈరోజు ఈ సమస్య వస్తుంది అంటే ఆ రోజు మనం చేసిన తప్పును బట్టే ఈ సమస్య వచ్చిందేమో అనే సందేహం కూడా వీళ్ళల్లో ఉంది, ఆ బాధ కూడా వీళ్ళల్లో ఉంది. అయినప్పటికీ కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిన పరిస్థితులను వివరించిన తర్వాత అయితే
యాకోబు కూడా బెన్యామీనును పంపించడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడు సిద్ధపడ్డాడు అంటే 37వ వచనం. అందుకు రూబేను, నేను అతనిని నీ వద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను నీకు చంపవచ్చును. అయ్యా, నీ కుమారుడు నాశనం చేయాలని మాకు లేదు. ఒకవేళ యోసేపుకు జరిగినట్లుగా ఖచ్చితంగా బెన్యామీనికి జరగదు. ఒకవేళ బెన్యామీనికి జరిగినట్లయితే నా కుమారులు నువ్వు తీసుకుని చంపవచ్చు, నీకు నచ్చింది నువ్వు చేయవచ్చయ్యా అని ఒక భరోసాని, నమ్మకాన్ని యాకోబుకి కల్పించి, మరి ఈ 9 మంది అన్నదమ్ముళ్ళు బెన్యామీను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సిద్ధపడుతూ వెళ్ళినప్పుడు 38వ వచనం. అయితే అతడును, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున అతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోకి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. అయితే నేనైతే మీతో పాటు ఇతనిని నేను పంపాను. ఎందుకు అంటే బెన్యామీను మీదనో యోసేపు మీదనో అమితమైన ప్రేమ యాకోబుకి. ఎందుకు అంటే కారణం చిన్నవాళ్ళని. తర్వాత వీళ్ళిద్దరూ ఎవరికి పుట్టారంటే రాహేలుకు పుట్టారు. అంటే రాహేల్ అంటేనే సహజంగా చాలా ప్రేమ. కాబట్టి రాహేలుకు పుట్టిన వీళ్ళిద్దరన్నా కూడా చాలా అమితమైన ప్రేమ. కాబట్టి మీతో నేను పంపించడానికి నాకు ఇష్టం లేదయ్యా అనే సంఘటనతో ఈ యొక్క అధ్యాయం అయితే ముగింపబడింది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము ఎలాగ ఉండాలి అంటే ఇక్కడ యోసేపు వలె ఉండడానికి నేర్చుకోవాలి. మరి యోసేపు తన యొక్క అన్నదమ్ములను నిజంగా యేసుక్రీస్తు బోధలలో మరి ఆయన ఎలాగ 77 మార్లు క్షమించమని తెలియజేశాడు, యోసేపు కూడా తన అన్నదమ్ములను క్షమించాడు. వారి అవసరాలలో, వాళ్ళ అక్కరలో సహాయకుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాడని పరిశీలన చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, నీతిమంతులు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు దీవించేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ మనగా ఉండాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 42వ అధ్యాయమును వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, దేవకరణ గారి మెసేజ్ కొరకు, అలాగే సహోదరులు చెప్పినటువంటి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన చేయాలని అప్పారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సర్వశక్తివంతుడువు, సర్వోన్నతుడవు, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు మరి ఒకసారి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నాయన మా సహోదరుడు, మీ కుమారుడు అనిల్ గారు చెప్పినటువంటి వాక్యము నాయన మేము విని ఉన్నాం. తండ్రి నాయన, నీతిగా బతకాలని మమ్మల్ని ఈ ఉదయకాలం ముందు వాక్యం ద్వారా హెచ్చరించారు. చెప్పిన నీ కుమారుని, వారి కుటుంబం మీరు దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన ఆరోగ్యములతో వర్ధిల్ల చేసి గృహంలో సర్వ సమృద్ధిని, శాంతిని ప్రసాదించి మీరే ఘనత మహిమ పొందుకొని మనం ప్రార్థిస్తున్నాం. అలాగనే ఇప్పుడు వాక్యం బోధించడానికి సిద్ధంగా ఉన్న మా సహోదరుడు, మీ కుమారుడు దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. తండ్రి నాయన, మరి ఎంతో నిద్రమత్తు అయినప్పటికీ, ఎంతో శ్రమ అయినప్పటికీ నాయన మా అందరికీ బోధించటానికి నాయన చదువుకొని చక్కగా మాకు మంచి ఉచ్చారణతో చక్కని మాటలు నాయన పలుకుతూ ఉండగా వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించండి. సంపూర్ణమైన ఆరోగ్యములను ప్రసాదించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, వినటానికి మంచి చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించుతున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. వందనాలు అన్నయ్య. మన మధ్యలో సహోదరులు దేవకరణ గారు వారి యొక్క సమయాన్ని వినియోగించుకుని మనకు దేవుని యొక్క వాక్యమును వినిపిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి చక్కగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించు భాగ్యమును అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
అలాగుననే వాక్యం వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లరా, దేవత్వమును కూర్చిన ఈ పాఠంలో, గత పాఠంలో మనము దేవుని యొక్క గుణలక్షణములు అనే అంశమును ప్రారంభించి ఉన్నాము. ఆ అంశంలో దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారం కలిగిన వాడిగా ఉన్నాడు అనే అంశమును ధ్యానించి ఉన్నాము. దేవుడు వేటిపైన అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ, ఆయన ప్రకృతి పైన అధికారం కలిగిన వాడిగా, మానవుల పైన అధికారం కలిగిన వాడుగా, అలాగే దూతల పైన అధికారం కలిగిన వాడుగా, అపవాది పైన అధికారం కలిగిన వాడని, మరణం పైన అధికారం కలిగిన వాడనే 5 విషయాలను మనము ధ్యానించి ఉన్నాం. ఈరోజు దేవుడు సర్వజ్ఞుడు అనే అంశమును మనము ప్రారంభించుకుంటూ ఉన్నాము. దేవుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అనగా సర్వమును ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు, ఆయనకు తెలియనిది ఏది లేదు అనే అర్థము ఇందులో ఉంది. ఆయన సర్వజ్ఞుడు అనే సత్యము బైబిల్ గ్రంథము నుండి మనం పరిశీలన చేసినట్లయితే, యోహాను మొదటి పత్రిక నుండి ఒక వాక్య భాగమును మనము చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకోనుము. ఈ వచనంలో 2 సంగతులు ఉన్నాయి. అందులో మొదటి విషయాన్ని మనం గమనించితే, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును కనుక ఇక్కడ దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయన ఎంతగా సమస్తాన్ని ఎరిగినవాడు అనేది మనము గమనించితే, కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు రాసిన ఒక అద్భుతమైన కీర్తన 139వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, ఆ కీర్తనలో 1 నుండి 4 వచనములు ఇలాగ సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ మనం గ్రహించాలి. దేవుడు సర్వజ్ఞుడు అనగా ఆయన సర్వము ఎరిగినవాడు. ఆయన సర్వము ఎంతగా ఎరిగినవాడుగా ఉన్నాడు అనేది మనం ఈ వచనాల్లో ఆలోచిస్తే, అనుభవపూర్వకంగా తన జీవితంలో జరిగిన ప్రతి సంగతిని దృష్టించుకొని కీర్తనాకారుడైన దావీదు గారు ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నాడు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. దేవుడు ఎంత
సర్వజ్ఞుడు అంటే తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు అన్నాడు. అంటే మనలో ఆలోచన రాకముందే ఆయనకు తెలుసు. ఆయన సర్వజ్ఞుడు అంటే మన జీవితంలో గతించిన కాలాన్ని, జరుగుతున్న కాలాన్ని, జరగబోయే కాలాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక దేవుడు సర్వజ్ఞుడై ఉన్నాడు అనేది గొప్ప సత్యమై ఉన్నది. కనుక ఈరోజు మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, దావీదు గారు ఇక్కడ తెలియజేసినట్లుగా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఈ సత్యము ఆయనకు ఒక్కరికే కాదు, కానీ ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న, లేక ఈ లోకంలో ఉన్న అందరి విషయంలో కూడా దేవుడు సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మీ జీవితంలో ప్రతిదీ దేవునికి తెలుసు. ఆయన ఎదుట నువ్వు ఏది దాచలేవు, నీవు మరుగై ఉండలేవు. కనుక మనము దేవుడు సర్వజ్ఞుడు అనగా సర్వము ఎరిగినవాడు అనే విషయమును హృదయపూర్వకముగా విశ్వసించినట్లయితే మన జీవితంలో రహస్యమైనది ఏది ఉండదు. నో సీక్రెట్. కొందరు తమ జీవితాల్లో సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. రహస్య జీవితాన్ని. ప్రత్యక్ష జీవితం వేరుగా ఉంటుంది, అంటే కంటికి కనిపించేది. రహస్య జీవితం వేరుగా ఉంటుంది. అయితే మనుషుల దగ్గర మనము ఈ రెండింటిని మెయింటైన్ చేయొచ్చు, కానీ దేవుని దగ్గర నో సీక్రెట్ లైఫ్. అది మనం మెయింటైన్ చేయలేం. ఎందుకంటే దేవునికి సమస్తమును కూడా తెలుసు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. దావీదు తన జీవితంలో ఒక రహస్యాన్ని రహస్యంగానే ఉండిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు దానిని బట్టబయలు చేశాడు. అంటే దేవుడు ప్రతి రహస్యమును కూడా ఆయన బయలుపరచగలిగేవాడై ఉన్నాడు. కనుకనే దావీదు మహారాజు అనుభవపూర్వకంగా రాస్తున్న మాటలు, నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు అంటున్నాడు. కనుక నీ జీవితంలో కూడా ఆయన నీ నడకను, నీ పడకను ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. నీ ఆలోచనలన్నీ ఎరిగిన వాడై ఉన్నాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఇంత జ్ఞానవంతుడు అని మనం ఎరిగితే, మనము దీన్ని నమ్మినట్లయితే మన జీవితంలో రహస్య జీవితాన్ని మనము జీవించటం మానేస్తాం. ఎందుకంటే దేవునికి తెలుసు అనే విషయాన్ని నమ్మినప్పుడు. కొందరు దేవుడు సర్వజ్ఞుడు అని వాక్యాన్ని మాత్రమే చదువుతారు, కానీ జీవితంలో దాన్ని ఆచరించరు. దేవుడు సర్వజ్ఞుడు అనే మాట బైబిల్ గ్రంథంలో అనేక సార్లు, అనేక సందర్భాలలో, అనేకుల జీవితాల్లో దాన్ని మనం చూడగలం. కానీ దాన్ని చూస్తున్నా, వింటున్నా, చదువుతున్నా మనం మరలా రహస్య జీవితాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అంటే మనం ఈ మాట నమ్మటం లేదు అని అర్థం. కనుక దేవుని వాక్యాన్ని నమ్మేవారు ముందు వారి జీవితంలో యథార్థముగా జీవించుటకు నేర్చుకుంటారు. వారి జీవితంలో ఇక రహస్యం అనేది ఏది ఉండదు. ఎందుకంటే మనము ఎవరి ఎదుట యథార్థవంతులుగా ఉండాలి అంటే దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనము యథార్థవంతులుగా ఉండటానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే దేవుని ఎదుట మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు మన జీవితంలో రహస్యం ఉండదు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనుకున్నప్పుడు ఆయన ఎదుట మనము రియాలిటీ అంటే యథార్థవంతమైన జీవితాన్ని జీవిస్తాము. అక్కడ రహస్యం ఉండదు. దేవుని ఎదుట మనము రహస్య జీవితం లేనప్పుడు మనుషుల ఎదుట కూడా మనము ఓపెన్ గానే ఉంటాము. కనుక మన జీవితం ఎప్పుడు రహస్యం కాదు, కానీ తెరచి ఉంచిన పుస్తకములాగా మా అందరి ఎదుట మనం జీవించినప్పుడు మనము మన దేవుడు సర్వజ్ఞుడు అని నమ్మేవారమై ఉంటాము. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఎంత సర్వజ్ఞుడు అంటే ఆయన సృష్టిలో వాటన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మనము దావీదు మాట్లాడుతున్నాడు కాబట్టి
ఆయన జీవితంలో మాత్రమే ఆయనకు సమస్తము తెలుసా? ఇక మిగిలిన ఈ ప్రకృతిలో ఉన్న లేక ఈ సృష్టిలో ఉన్న ఇంక ఏవి ఆయనకు తెలియవా అంటే దేవునికి సమస్తము తెలుసు. ఈ సమస్త ప్రాణులు, సమస్తమైన ఆ జీవులు అన్నిటినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకు ఎంత గ్రహింపు ఉంది అంటే, ఎంత ఎరగగలడు అంటే, ఈ 147వ కీర్తన మనం చదువుకున్నప్పుడు 147వ కీర్తన 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. మనము ఈ యొక్క అంతరిక్షంలో ఉన్న ఆ యొక్క నక్షత్రాలను గమనించితే అబ్రహాముతో మాట్లాడుతూ నక్షత్రమును నీకు లెక్కించుటకు చేతనైతే లెక్కించుము అన్నాడు. అంటే అసంఖ్యాకమైన నక్షత్రాలు, అవి అసంఖ్యాకమైన నక్షత్రాలు అంటే లెక్కించుటకు సాధ్యము కానని నక్షత్రాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ప్రతి దానిని కూడా ఆయన ఎరుగుతాడంట, అంటే ఎరగగలడంట. వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టుచున్నాడంటే అసంఖ్యాకమైన వాటన్నిటినీ కూడా ఏ నక్షత్రం ఎక్కడుందో దాని పేరేంటో కూడా ఆయన ఎరగగలడు. అంటే దానిని గ్రహించుటకు మన మానవ జ్ఞానము కానీ మానవ మేధస్సు కానీ సరిపోదు. అంత మన మానవ జ్ఞానానికి అందనంత సర్వజ్ఞుడు ఆయన. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు సర్వజ్ఞుడు అనేది ఎంత గొప్ప సత్యమో, అది మానవ జీవితములను ఎంతగా ప్రభావితము చేయునో మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రియమైన వాట్లరా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ప్రవక్త రాసిన మాటలు మనం ఆలోచించినప్పుడు, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. చూడండి, అసాధ్యమంట. ఆయన ఎంత సర్వజ్ఞుడు, సర్వము ఎరిగి ఉన్నవాడు అనేది మనం ఆలోచిస్తే, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మనము ప్రయత్నించినట్లయితే అది మనకు అందదు. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత ఎరిగిన వాడు అనేది మనం ఆలోచిస్తే అది అసాధ్యము అని ఇక్కడ మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన సృష్టిలో ఉన్న, అంటే అంతరిక్షంలో ఉన్న అత్యంత పెద్దవైన అసంఖ్యాకమైన నక్షత్రాలను ఎరగగలడు. అలాగే అతి చిన్న ప్రాణులను కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. అంటే మనము ఈ యొక్క అంతరిక్షంలో ఉన్న ఆ అత్యంత పెద్దమైన నక్షత్రాలను కూర్చి చెప్పుకున్నాము. నక్షత్రాలు ఆయనకు తెలుసు. ఈ సృష్టిలో ఉన్న అత్యల్ప ప్రాణులైన చిన్న పిచ్చుకలు కూడా ఆయనకు తెలుసు. అంటే పిచ్చుకల పట్ల కూడా ఆయన గమనాన్ని కలిగి ఉన్నాడు, అంటే గ్రహింపు కలిగి ఉన్నాడు. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి పట్ల ఆయన గ్రహింపు కలిగి ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే ప్రతి జీవి విషయంలో ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసుకొని ఉన్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు సర్వజ్ఞుడు అనేది ఎంత గొప్ప విషయమో మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాము. అలాగే ఆయన ఈ సృష్టిలో ఉన్న మరి మనుషులను కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. అత్యంత గొప్ప వాటిని, అత్యల్పమైన చిన్న వాటిని, అలాగే తాను సృజించిన మానవుని యొక్క జీవితాన్ని కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే
మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అంటే ఆయన ఈ సృష్టిలో ఇన్ని కోట్లాది మంది మనుషులు ఉన్నప్పటికీ వారందరి విషయంలో ఆయనకు తెలుసు, ఎవరికి ఏం కావాలో తెలుసు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక కుటుంబంలో మనము కొంతమంది ఒక పెద్ద ఫ్యామిలీ గమనిస్తే ఆ పెద్ద ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో నడిపించే ఆ యొక్క కుటుంబ యజమానికి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు వారి అవసరతలను గమనించలేకపోతూ ఉంటాడు. కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అవసరతను ఈ దేవుడు మరి ఎరిగిన వాడుగా ఉన్నాడంటే ఆయన ఎంత సర్వజ్ఞుడు, ఆయన ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అనేది మనం గ్రహించలేనంత, మన ఊహకు అందలేనంత అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మానవుని విషయంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయనకు సమస్తము కూడా తెలుసును అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అంటే మన క్రియలు ఆయనకు తెలుసు, మన తలంపులు ఆయనకు తెలుసు. ఆ విధముగానే మన అవసరతలు కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు అనేది ఎంత గొప్ప సత్యమో అనేది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత సర్వజ్ఞుడు అనేది మనం నేర్చుకోవాలి. 94వ కీర్తన 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. కనుక ఆయన అంటే మనుషుల యొక్క అవసరాలు మాత్రమే కాదు, మనకి అక్కరలు మాత్రమే కాదు, ఆలోచనలు కూడా ఆయనకు తెలుసంట. అవసరతలు అనేవి బాహ్య సంబంధమైనవి, ఆ ఆలోచనలు అనేవి అంతరంగ సంబంధమైనవి, హృదయ సంబంధమైనవి. కనుక బాహ్య సంబంధమైన అవసరతలు మాత్రమే కాదు, అంతరంగంలో పుట్టే ఆలోచనలను కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. అంత సర్వజ్ఞుడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంటే దేవునికి ఎంత శక్తి ఉంది అంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించగలిగినంత ఆయన ఎంత జ్ఞానవంతుడు. ఇవన్నీ కూడా మనము గ్రహించినట్లయితే దేవుడు సర్వజ్ఞుడు, సర్వము ఎరిగి ఉన్నవాడు, ఆయనకు మరుగైనది, ఆయనకు దాగేది ఏది కూడా లేదు అనే సంగతిని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆయన అన్ని కాలములను కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. ఒకటి, ఆయన మానవ జీవితాన్ని ఎరిగినవాడు, సృష్టిలో ఉన్న ఆ వస్తువులను అనగా మనము అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు ఎరిగినవాడు, భూమి మీద ఉన్న చిన్న పిచ్చుకలను ఎరిగినవాడు, మానవుని అవసరతలు ఎరిగినవాడు, మానవుని హృదయాలోచనలు ఎరిగినవాడు. అంత మాత్రమే కాదు, ఆయన కాలాన్ని కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆ కాలము కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది అనే సత్యాన్ని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. ఆయన సర్వజ్ఞతలోని ఇంకొక భాగం ఇది, ఆయన కాలమును ఎరిగిన వాడై ఉన్నాడు. అనగా కాలములో ఉన్న వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. అనగా జరిగిపోయిన కాలాన్ని ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు, జరుగుతున్న కాలాన్ని ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు, జరగబోయే కాలాన్ని కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు అనే సత్యాన్ని మనము మన జీవితంలో ఆయన మరి తెలుసుకున్నవాడిగా మనం
గ్రహించాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ 17వ వచనంలో ఈ మాట మనకి అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఏ కాలము ఆయనకి తెలుసు? అనాది కాలము అన్నాడు ఇక్కడ. అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు అంటే దేవునికి అనాది కాలము ఆయనకు తెలుసు. ఆయన ఆ అనాది కాలమును ఎరిగిన వాడై ఉన్నాడు. అనగా ఆయన గతించిన కాలాన్ని తెలుసు, ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన తన యొక్క మహాజ్ఞానంతో ఆ 3 కాలములను కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు సర్వజ్ఞుడు, ఆయన సర్వము ఎరిగి ఉన్నాడు అనే సత్యము ఎంత గొప్పదో మనము ఈ యొక్క వచనాలు పరిశీలిస్తుండగా మనం తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని అంటాడు. అంటే అనాది కాలము ఆయనకు తెలుసు, జగత్ పునాది వేయబడక మునుపే ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. కనుక అన్ని కాలములను ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు అనేది ఎంత గొప్ప సత్యమో మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు సర్వజ్ఞుడు, కాలాలను కూడా ఆయన ఎరిగినవాడు. అనాది కాలము తెలుసు, అలాగే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన జరగబోయే దారిని కూడా ఎంత చక్కగా నిర్ణయించి ఉన్నాడో అనే సంగతులు కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు అనేది ఎంత గొప్ప సత్యమో మనము ఎరగవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఆలోచించినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనంలో ఈ యొక్క ప్రవచనం మనకు కనపడుతుంది. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఈ మాటలు చెప్పేటప్పటికీ కోరేషు అనే వ్యక్తి భూమి మీద పుట్టనే లేదు. కానీ కోరేషు పుట్టక మునుపే కోరేషును నా మంద కాపరి అనగా ఇశ్రాయేలు అనే మందకు కాపరిగా ఉండేవాడుగా ఆ దేవుని యొక్క చిత్తమంతటిని కూడా కోరేషు నెరవేర్చేవాడుగా కోరేషును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ కోరేషు అప్పటికి పుట్టనే లేదు అనే సత్యాన్ని మనము బైబిల్ నందు గ్రహించగలము. అనగా కోరేషు పుట్టక మునిపే ఆ ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళక ముందే 70 సంవత్సరాలకు ముందే వాళ్ళు ఆ 70 సంవత్సరాల తర్వాత తిరిగి యెరూషలేముకు వచ్చి ఆ మందిరాన్ని పునర్నిర్మాణము చేస్తారు అనే సత్యాన్ని అసలు యెరూషలేము నాశనం జరగక మునిపే వాళ్ళు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా లేక బానిసలుగా వెళ్ళక ముందే దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన కాలమును ఎంతగా ఎరిగినవాడు, భవిష్యత్తును ఎంతగా ఎరిగినవాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు సర్వజ్ఞుడు అనగా ఆయన సృజించబడిన వారి విషయంలో మాత్రమే కాదు, కానీ ఆయన మరి తాను సృజించిన లేక తాను తన యొక్క జ్ఞానంలో నిర్మించుకున్న అన్ని కాలాలను ఆయన ఎరిగినవాడు. ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. కనుక మొదటి లైన్లో అంటాడు ఎరిగి తిని, నిన్నెరిగి తిని. ఎప్పుడు ఎరిగాడు ఇర్మియాను అంటే
గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. కనుక ఇర్మియా ఆ యొక్క జీవితంలో ఆయన దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, ఎరిగి తిని నేను. అంటే మనకేం తెలుసు, మనం పుట్టిన తర్వాత మన జీవితం తెలుసు. కానీ ఇర్మియా పుట్టక మునిపే ఇర్మియా యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ నేను నిన్ను ఎరిగి తిని అనే సత్యాన్ని దేవుడు ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని తన జీవితం నుండి తెలియజేస్తూ ఉంటారు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నారు. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, ఇర్మియాతోనేమో నేను నిన్ను ఎరిగి తిని తల్లి గర్భంలో పడక మునిపే అనే మాటలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు అయితే తన గురించి మాట్లాడుతూ తల్లి గర్భమందు పడినప్పుడే నన్ను ఆయన ప్రత్యేకించుకున్నాడు అనే సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దేవుడు సర్వజ్ఞుడు అను మాట ఎంత సత్యమో, ఆయన మనుషుల విషయంలో, వారి యొక్క పుట్టుక విషయంలో, వారి జీవితంలో జరిగే అన్ని కాలముల విషయంలో కూడా ఆయన ఎంత జ్ఞానము కలిగి ఉన్నారో, ఎంత గ్రహింపు కలిగి ఉన్నారో అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం ఆలోచించినట్లయితే మనము పాత నిబంధనలో ఆ ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి మనం ఆలోచించినప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. 19వ వచనం మనం చూస్తే, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయుడని నేను ఎరుగుదును. ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వస్తారు, కానీ ఆయన పోనీయుడు, ఆ సంగతి నాకు ముందే తెలుసు అని దేవుడు మరి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మిమ్ము పంపివేయను. అంటే దేవుడు తానే చేయబోతున్నాడో ముందుగానే మోషేతో చెప్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా వారిని విడుదల చేయబోతున్నాడో, ఎన్ని అద్భుతాలు ఐగుప్తులో జరగబోతున్నాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎరిగినవాడు, ఆయన అవసరతలు ఎరిగినవాడు, కాలాలను ఎరిగినవాడు. ఈ సృష్టి అంతటిలో ఆయన ఆ యొక్క కాల గ్రహింపును మనం గమనించితే, మానవుల జీవితంలో ఆయా కాలాల్లో అవి ఏం జరగబోతున్నాయో దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. అలాగే రక్షణ సంకల్పంలో ఆయన ఏవైతే ఆయన నిర్ణయించి ఉన్నాడో ముందుగా అవన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక ఇవన్నీ దేవునికి తెలుసు. ఇక మనము ఈయనకు ఇది తెలియదు అనే సంగతి ఏది కూడా లేదు అన్నంతగా ఆయన సమస్తాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు సమస్తమును ఎరిగినవాడు, ఆయన సర్వజ్ఞుడు అనే సత్యాన్ని మన హృదయములో బలముగా విశ్వసించినట్లయితే అది మన జీవితంలోను అద్భుత రీతిగా మార్పు చెందుటకు ఆ గొప్ప సత్యము మన జీవితం పైన అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది మనం విశ్వసించినప్పుడు అని మనము గ్రహించవలనని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. కనుక మనం ఆలోచించినట్లయితే దేవుడు సర్వజ్ఞుడు, ఆయన ఎంతగా ఆయన ఆ జ్ఞానాన్ని అంటే మానవుల పట్ల కలిగి ఉన్నాడు అనేది మనం ఆలోచించినట్లయితే, అపోస్తున్న పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయంలో 25వ వచనము మనకు ఇలాగ తెలియజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా
వారికి తెలుపబడి ఉన్నది. ఈ మరణమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమెన్ అని పత్రికను ముగిస్తూ ఈ యొక్క 25వ వచనములో అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు. ఏమిటి మర్మం అంటే సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులవుతారు. ఈ లోకంలో యూదులు కాకుండా అన్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసమునకు విధేయులవుతారు అనేది అనాది నుండి రహస్యముగా ఉంచబడిన మర్మం. అంటే అనాది నుండి కూడా ఆయన ఎవరికీ తెలియకుండా రహస్యముగా ఉంచిన మర్మాన్ని పౌలు గారికి తెలియజేస్తూ ఆ యొక్క మరణం ప్రకారము సువార్తను అనుగ్రహించి ఆ సువార్త ద్వారా అనేకులకు కూడా ఆ రక్షణను మరి ప్రకటించుటకు పౌలు గారికి దేవుడు ఆ కృప అనుగ్రహించారు అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు పౌలు గారు. అంటే అనాది నుండి అంటే కాలం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అనాది నుండి ఆయన రహస్యంగా ఉంచిన దానిని ప్రత్యక్షపరిచి ఉన్నారు. కనుక ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించితే దేవుని యొక్క గుణలక్షణములో మనము ఇప్పుడు రెండవది చూస్తున్నాము. ఆ రెండవ భాగం ఏంటంటే దేవుడు సర్వజ్ఞుడు. మానవుల జీవితములను ప్రకృతిలో ఉన్న పెద్ద సృష్టిలో ఉన్న పెద్ద వాటిని అంటే మానవుని యొక్క ఊహకు అందనంత పెద్ద వాటిని ఎరుగును ఆయన. అలాగే అతి అల్పమైనవి కూడా ఆయన ఎరుగును. అంటే అన్నిటి పట్ల ఆయన గ్రహింపు కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన గ్రహింపు కలిగి ఉన్నాడు. ఆయన ఎరుగును. కనుక ఈరోజు అనేక మంది వారి జీవితాల్లో పాపమును జరిగిస్తూ ఉన్నప్పుడు ఇది దేవునికి తెలియదు అనుకుంటూ ఉంటారు. దేవునికి తెలుసు. ఎంతలా తెలుసు అంటే మాట నీ నోరు నుండి బయటకు రాకమునిపే నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నీవు ఏదైతే ఆలోచించకూడని దానిని నీ హృదయంలో ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన నీలో పుట్టక మునిపే దేవునికి తెలుసు. ఇంత సర్వజ్ఞుడైన కనుక ఈ సర్వజ్ఞుడైన దేవుడు నీకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. నిర్ణయాలు తీసుకునే ఆ గొప్ప ఆలోచన కూడా అనుగ్రహించారు. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా సర్వజ్ఞుడైన దేవుని యొక్క సర్వజ్ఞతకు సమర్పించుకొని లోబడి ఆయన యొక్క జ్ఞానమునకు అంగీకరించి విశ్వాసము ద్వారా ఆయన రక్షకునిగా స్వీకరించాలని, జీవితంలో ఏ రహస్యము లేకుండా దేవుని పట్ల స్పష్టమైన అవగాహన కలిగి యథార్థముగా బ్రతకాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా ఎంతో శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా వాక్యమును వినిపించినటువంటి సహోదరులు దేవకరణ గారికి వందనం తెలియజేస్తున్నామండి. ముగింపు ప్రార్థన చేయండి సార్, తర్వాత మాట్లాడుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి, సర్వజ్ఞుడా, మా జీవితాల్లో మీ అధికారమును కలిగి ఉన్నవాడా, మా జీవితం అంతటినీ కూడా ఎరిగి ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు. మీ యొక్క జ్ఞానము అపారమైనది. అది మా ఊహకు, మా జ్ఞానమునకు అందనంత అపారమైనది తండ్రి. అయినప్పటికీ మాకు ఎంతగా ఎలాగా ఆ విషయాలు అర్థం కావాలో అంతగా వాటిని మాకు మా మానవ మేధస్సుకు తగిన రీతిలో మీ వాక్యము రాయించి ఉన్నారు. గ్రహింపగలిగిన గ్రహింపును కూడా అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఎందరైతే మిమ్మును గూర్చిన మీ గుణలక్షణాలను గూర్చిన జ్ఞానాన్ని పొందుకుంటున్నారు వారందరి హృదయాలను తండ్రి మీరు ఈ వాక్యపు శక్తితో నింపి వాక్యమునకు లోబడి జీవితములను మీకు అంగీకారమగునట్లుగా
జీవించు భాగ్యమును దయచేయండి. వారి ఆలోచనలను తండ్రి మీరు సరిదిద్దండి. తండ్రి మీకు స్తోత్రములు. ఈరోజు అనేక మంది మానవులు వారి జీవితాల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదనే ఆలోచనతో జీవిస్తూ నాశనానికి వెళ్తున్నారు. తండ్రి వారి మనస్సులను, వారి ఆలోచనలను మీరు మార్చండి. సమస్తమును ఎరిగిన వాడుగా మీరున్నారని జ్ఞానం కలిగి మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు, మీరు గ్రహిస్తున్నారు. తుదకు మీరు తీర్పు తీరుస్తారు అనే సత్యం కూడా ఎంతో గొప్పది. ఆ సత్యాన్ని మీరు మాకు బయలుపరుస్తున్నారు. మేము తెలుసుకుని ఎంతో జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి బ్రతికే భాగ్యం దయచేయండి. గ్రూపులో చేరి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యపు జ్ఞానంతో ప్రతి హృదయాలను నింపి వాక్యానికి లోబడి బ్రతుకులను సరిదిద్దుకునే అవకాశం అనుగ్రహించండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ గ్రూపులో మరి మీ బిడ్డలు ఎవరైనా బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నట్లయితే బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే మారు మనసు రక్షణ లేకపోతే సత్యానికి దూరంగా ఉంటే వారు సత్యం వైపు మళ్ళుకొని మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు తగిన జ్ఞానం అనుగ్రహించి ఆశీర్వదించండి. భవిష్యత్తులో తలపెట్టనై ఉన్నారు తండ్రి. మరి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా నిర్వహించు భాగ్యము దయచేయండి. తగిన పనివారిని తండ్రి మీరు అనుగ్రహించండి. అలాగే ఈ కార్యం అంతటిని నిర్వహిస్తున్న తండ్రి మరి మీ కుమారుడు రవి గారిని దీవించి ఇంకా జ్ఞానం అనుగ్రహించి మీ పరిచర్యలో తండ్రి తగిన సామర్థ్యాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని తండ్రి ఈ కార్యక్రమం అంతటినీ కూడా మీ కృప ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.